దాగని నేరం కథ. రచన డివిడి ప్రసాద్. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో హైవేలో చెట్ల వెనుక ఎవరిదో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు హుటాహుటిన తన పరివారంతో అక్కడికి చేరుకున్నాడు. జీపు దిగిన సాంబశివరావు ఆ పరిసరాలు పరిశీలించి చూశాడు. దట్టంగా అడవిలా పెరిగిన చెట్లు రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి. మామూలుగా అయితే పెద్ద జనసంచారం లేని ప్రదేశం అది. కార్లు, బస్సులు, బైకులు తప్పించి కాలినడకన వెళ్లేవాళ్లు సాధారణంగా ఉండరు. అయితే అక్కడో హత్య జరిగిందని తెలుసుకున్న జనం కుతూహలం కొద్దీ అక్కడ గుమికూడారు. కానిస్టేబుల్ కనకారావు అక్కడ గుమికూడిన జనాన్ని చెల్లాచెదురు చేశాడు. సాంబశివరావు, కనకారావు రోడ్డుకి ఎడం వైపున ఉన్న చెట్ల మాటుకు వెళ్లారు. రోడ్డుకి 10 అడుగుల దూరంలో చెట్ల మధ్య వెల్లకిలా పడి ఉన్నాడు హతుడు. వయస్సు 30-35 ఏళ్ల మధ్య ఉంటుందని ఊహించాడు. మెళ్ళో ఏదో ఐడెంటిటీ కార్డు కనిపించడంతో హతుడి పరిచయం చాలా సులభంగా దొరికేలా ఉందని ముందు అనుకున్నాడు. కానీ ఆ సంబరం ఎక్కువసేపు నిలవలేదు. స్ట్రాప్ అయితే ఉంది, కానీ కార్డు మాత్రం లేకపోవడంతో సాంబశివరావు కించిత్ నిరాశ చెందాడు. హతుడి శరీరంపై పలుచోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అక్కడ నేల మీద రక్తం గడ్డకట్టి లేకపోవడం చూసి ఇంకెక్కడో హత్య చేసి బాడీని ఇక్కడ పారేసినట్లు ఊహించాడు. హత్య జరిగి 2 రోజులే ఉంటుందని హతుడిని చూస్తూనే గ్రహించాడు సాంబశివరావు. అతనితో వచ్చిన సైంటిఫిక్ టీం తమ పనిలో నిమగ్నమై ఉండగా సాంబశివరావు చుట్టుపక్కలంతా నిశ్చితంగా పరిశీలించసాగాడు. ఎక్కడైనా ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని. ఎంత వెతికినా ఏమీ దొరక్కపోవడంతో కొద్దిగా నిరాశ చెందాడు. హతుడి జేబులు వెతికితే ఓ పర్సు దొరికింది. అందులో కొంత డబ్బులు, చిల్లర ఉన్నాయి. కానీ అతని పరిచయం తెలిపే కార్డులేమీ లేవు. కనీసం ఏటీఎం కార్డు కూడా లేదు. హతుడి పేరు తెలియపరిచే ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. కానిస్టేబుల్ కనకారావును పిలిచి రోడ్డుకి రెండో వైపు ఆధారాలేమైనా దొరుకుతాయేమోనని వెతకమని పురమాయించాడు. కనకారావు రోడ్డుకి కుడివైపు వెతికితే సాంబశివరావు ఎడం వైపు వెతికాడు. ఓ అరగంట తర్వాత కనకారావుకు ఏదో దొరికినట్లు ఉంది. సార్ అంటూ హడావిడిగా తిరిగి వచ్చాడు. అతని చేతుల్లోని వస్తువు చూసి ఇదేదో కెమెరాలా ఉంది అంటూ దాన్ని పరిశీలించి చూశాడు సాంబశివరావు. అవును సార్, టీవీ రిపోర్టర్లు వాడే కెమెరాలా ఉంది సార్ అన్నాడు కనకారావు. సాలోచనగా తల పంకించాడు సాంబశివరావు. ఎవరైనా ఆ కెమెరాని పారేసుకున్నారా, లేక అదేమైనా హతుడిదా అన్న అనుమానం కలిగింది. నికో డిజిటల్ కెమెరా అది. దానిపైన ఓ మూల కే అన్న స్టిక్కర్ కనిపించింది. అంటే కే అన్న అక్షరంతో ఆ వ్యక్తి పేరు మొదలై ఉండొచ్చు, లేదా అది అతని లక్కీ అక్షరమైనా కావచ్చు. అందులో వివరాలేమైనా దొరుకుతాయేమోనని చూశాడు. అందులో ఏమి రికార్డై ఉండేదో కానీ మొత్తం ఎవరో డిలీట్ చేసి దూరంగా విసిరేసినట్లు ఉన్నారు. ఆ కెమెరాని మరింత నిశితంగా చూసిన తర్వాత దానిపై రక్తం మరకలు కనిపించడంతో దాన్ని జాగ్రత్తగా ఉంచమని కనకారావుకి అప్పచెప్పాడు. హతుడు విలేకరి కాకపోతే మామూలు షార్ట్ ఫిల్ములు చేసే వ్యక్తి కానీ, సరదాగా ఫోటోలు తీసే అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ కానీ కావచ్చు. బహుశా అతని వద్ద ఏమైనా అభ్యంతరకరమైన ఫోటోలో, వీడియోలో ఉండి ఉంటాయి. అందుకే అతన్ని హత్య చేసి ఆ వీడియోలో, ఫోటోలో డిలీట్ చేసి ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే హతుడి పరిచయం లభించనిదే ముందుకు వెళ్ళడానికి ఎలాంటి ఆస్కారమూ లేదు. అయితే ఒక్క విషయం మాత్రం నిర్ధారణ అయింది సాంబశివరావుకి. ఆ కెమెరా హతుడిదై ఉంటే మాత్రం అతను తప్పకుండా ఏదో టీవీ రిపోర్టరో లేక కెమెరామ్యానో అయ్యేందుకు అవకాశం ఉంది. ఇలా ఆలోచించిన మీదట నగరంలో కనిపించకుండా పోయిన విలేకరుల గురించి ఆరా తీయాలి అని మనసులో అనుకుంటూనే చుట్టూ చూశాడు సాంబశివరావు. టీవీ వాళ్ళు, విలేకరులు ఎవరైనా కనిపిస్తే తన పని సులువవుతుందని. సరిగ్గా అదే సమయానికి అక్కడికి హడావిడిగా చేరిన ఒక విలేకరి హతుడిని గుర్తుపట్టాడు. అరే, ఇతను మన కైలాసరావు అంటూ అరిచాడు ఆ మృతదేహాన్ని చూస్తూనే. వెంటనే సాంబశివరావు ఆ విలేకరిని దగ్గరకు పిలిచి, మీకు ఇతను తెలుసా అని అడిగాడు. తెలియకపోవడం ఏమిటి సార్, ఇతను టీవీలో కెమెరామెన్గా పనిచేస్తున్నాడు సార్ అని చెప్పాడు.
మరిన్ని వివరాలు అతని నుండి సేకరించాడు సాంబశివరావు. కైలాసరావు ఆ టీవీలో కెమెరామ్యాన్గా పనిచేస్తున్నాడు. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళ రహస్య సమాచారాలు, సంచలన వార్తలు సేకరించే టీంలో పనిచేస్తూ ఉంటాడు. రాజకీయ నాయకుల చీకటి కోణాలు సేకరిస్తూ ఉంటాడని కూడా అతని మాటల వల్ల తెలుసుకున్నాడు. మిగతా వివరాలు టీవీ వాళ్ళ నుండి సేకరించవచ్చని అనుకున్నాడు సాంబశివరావు. క్లూస్ టీం పని పూర్తయిన తర్వాత పోస్ట్మార్టం కోసం బాడీని అంబులెన్స్లో తరలించి తను కూడా జీప్ ఎక్కాడు కనకారావుతో. అప్పుడే వచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్ అందిన వెంటనే దాన్ని తెరిచి చదివాడు సాంబశివరావు. అతను ఊహించినట్లుగానే కత్తిపోట్లు హతుడి ప్రాణాలు హరించాయి. ఎక్కడో హత్య చేసి ఏ కారులోనో జీప్లోనో తీసుకువచ్చి ఆ చెట్ల మధ్య పడేశారు హతుడిని. అతని మెడలో కెమెరా ఉండగా హత్య జరిగి ఉండవచ్చు. కెమెరాపై ఉన్న రక్తం మరకలు హతుడి రక్తంతో కలిశాయి. బాడీని అక్కడ పడేసినప్పుడు ఆ కెమెరా తెరిచి అందులో ఉన్న మ్యాటర్ అంతా డిలీట్ చేసి రోడ్డుకి రెండో వైపు విసిరేసి ఉంటాడు హంతకుడు. ఇక్కడే మరో అనుమానం కలిగింది సాంబశివరావుకి. ఈ పని ఒక్కడి వల్ల జరిగి ఉండదని, ఈ హత్యతో కనీసం 2-3 సంబంధం ఉండొచ్చని ఊహించాడు. ఇలా ఆలోచనలో మునిగున్న సాంబశివరావు ఎవరో వచ్చిన అలికిడైతే తలెత్తి చూశాడు. ఎదురుగా ఓ మధ్యవయస్కుడు నిలబడి ఉన్నాడు. అతని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, నా పేరు శివరాం. నేను ప్రభుత్వ ఉద్యోగం చేసి ఈ మధ్యే ఉద్యోగ విరమణ చేశాను. మా అమ్మాయి కల్పన 2 రోజుల నుండి కనిపించడం లేదు అన్నాడతను. అతని మాటలకు విస్తుపోతూ, 2 రోజుల నుండి అమ్మాయి కనపడకపోతే ఇప్పుడా రిపోర్ట్ చేయడం అని అడిగాడతన్ని వింతగా చూస్తూ. మా అమ్మాయి ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ రిపోర్టర్గా పనిచేస్తోంది. పని మీద తరచూ తిరుగుతూ ఉంటుంది. 2 రోజుల క్రితం తనకేదో పని ఉందని, 1 రోజు పూర్తిగా పడుతుందని చెప్పి ఇంటి నుండి వెళ్ళింది. తిరిగి రాకపోగా ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. పైగా మా అమ్మాయితో ఉన్న కెమెరామ్యాన్ కైలాసరావు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఏం చెయ్యాలో తోచక ఇక్కడికి వచ్చాను అన్నాడతను ఆదుర్దాగా. సాంబశివరావుకి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనిపించింది. వెంటనే తన వద్ద ఉన్న హతుడి ఫోటో చూపించాడు అతనికి. ఆ ఫోటో చూసి వెంటనే పోల్చాడు శివరాం. ఇతనే కైలాసరావు. మీ వద్దకు ఈ ఫోటో ఎలా వచ్చింది అడిగాడు అతను ఆతృతగా. ఇవాళ ఉదయం వార్తలు చూడలేదా? హైవేలో చెట్ల మధ్య అతని బాడీ దొరికింది. హత్యకి గురయ్యాడతను అన్నాడు సాంబశివరావు. ఆ మాట వింటూనే శివరాం నిలువెలా వణికిపోయాడు. అయ్యో, అతనితోనే మా అమ్మాయి కలిసి వెళ్ళింది. మరి అతను చనిపోయి ఉంటే మా అమ్మాయి ఏమైనట్లు? చిగురుటాకులా వణికిపోతూ అడిగాడు శివరాం. అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఇప్పుడు చెప్పండి మీ అమ్మాయి వివరాలు చెప్పాడు సాంబశివరావు. మా అమ్మాయి పేరు కల్పన. మా అమ్మాయి కైలాసరావు ఇద్దరూ కలిసి DTV ఛానల్లో పనిచేస్తున్నారు. ఆ టీవీ తరఫున వార్తలు సేకరిస్తూ ఉంటారు అంటూ వివరాలన్నీ తెలిపాడు. సరే, మేం దర్యాప్తు చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి చెప్పాడు సాంబశివరావు. సార్, కొంచెం త్వరగా పరిశోధన చేయండి కన్నీళ్లతో వేడుకున్నాడు శివరాం. గజపతి నగర్లో ఉన్న టీవీ ఆఫీస్కి వెళ్ళాడు సాంబశివరావు వివరాలు సేకరించడానికి. కల్పన, కైలాసరావు ఇద్దరూ కలిసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తూ ఉంటారు. రకరకాల సెన్సేషనల్ వార్తలు సేకరిస్తూ మా ఛానల్ రేటింగ్ పెంచడానికి సహాయపడ్డారు. 2 రోజుల క్రితం బయటకు వెళ్ళిన వాళ్ళిద్దరి ఫోన్లు ఆ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చాయి. కైలాసరావు హత్య చేయబడ్డాడు. కానీ మరి ఇప్పటివరకు కల్పన గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఆమె తండ్రి శివరాం తన కూతురు గురించి బెంగ పెట్టుకున్నారు. చాలాసార్లు ఫోన్ చేశారతను చెప్పాడు స్టూడియో మేనేజర్ చంద్రశేఖర్. ఎటువంటి వార్తలు సేకరిస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అని ప్రశ్నించాడు సాంబశివరావు. రాజకీయ నాయకుల చీకటి కోణాలు, సినీ నటుల తెర వెనుక రహస్యాలు, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, ఇలా రకరకాల వార్తలు సేకరిస్తూ ఉంటారు జవాబిచ్చాడు చంద్రశేఖర్. 2 రోజుల క్రితం బయలుదేరినప్పుడు ఏ వార్త సేకరించడానికి వెళ్ళారు? తాము చాలా సీక్రెట్ మిషన్ మీద పనిచేస్తున్నామని, వివరాలు పూర్తిగా సేకరించిన తర్వాతే అన్ని విషయాలు చెప్తామని, అందాకా అంతా రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు అన్నాడు చంద్రశేఖర్. ఓహో, అలాగా అని వాళ్ళకి శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడిగిన తర్వాత తన ప్రశ్నకి తానే నవ్వుకున్నాడు. చంద్రశేఖర్ కూడా చిన్నగా నవ్వుతూ చెప్పాడు, ఈ వృత్తిలో అందరూ శత్రువులే ఉంటారు సార్, మిత్రులు మాత్రం బహు కొద్దిమంది ఉంటారు అన్నాడు. అవును, ఆ మాట నిజమే. ఈ మధ్య వాళ్ళు ఎవరెవరి వివరాలు సేకరించి ఇచ్చారో కాస్త వివరంగా చెప్తారా అని అడిగాడు సాంబశివరావు.
ఓకే అని కొన్ని ఫైల్స్ తీసి సాంబశివరావుకి ఇచ్చాడతను. అందులో ఏ వార్తలు అప్పటికే ప్రసారమయ్యాయో, ఏవి ఇంకా ప్రసారం కానున్నాయో చెప్పాడు. 1 గంట సేపు ఆ ఫైల్స్ అన్నీ తిరగేసి కొన్ని వివరాలు తన డైరీలో రాసుకున్నాడు సాంబశివరావు. అవన్నీ బాగా పరిశీలించిన పిమ్మట, మరి ఇవి కాక కొత్తగా విశేషాలు ఏమైనా ఉన్నాయా? అదే ఊహామాత్రంగానైనా ఎవరి మీద రహస్య సమాచారం సేకరించడానికి పూనుకున్నారో చెప్పగలరా? చంద్రశేఖర్ వైపు చూసి అడిగాడు సాంబశివరావు. కొద్దిసేపు ఆలోచించిన మీదట తల ఊపుతూ, అవును, ఇప్పుడు గుర్తుకు వచ్చింది. అయితే కరెక్టా కాదా మాత్రం చెప్పలేను. ఈ మధ్య పోలీస్ ఏసీపీ మిశ్రా ఇంట్లో మైనర్ బాలికను వేధించిన సంఘటన కావచ్చు, లేదా మన మంత్రి మంగపతి గారు కబ్జా చేసిన స్థలంపైన కావచ్చు. ఈ 2 వాళ్ళ లిస్టులో ఉండేవని వాళ్ళ మాటల్లో తెలిసింది చెప్పాడు చంద్రశేఖర్. అలాగా అన్నాడు సాంబశివరావు సాలోచనగా. చంద్రశేఖర్ చెప్పిన వాళ్ళిద్దరూ పెద్ద మనుషులే. వాళ్లతో ఎలా డీల్ చెయ్యాలో అన్న డైలమాలో పడుతూ వెళ్లబోతూ టీవీ డైరెక్టర్ దయానిధిని కలుసుకుందామని అతని రూమ్ వైపు వెళ్ళాడు సాంబశివరావు. బయట కూర్చున్న దయానిధి సెక్రటరీకి చెప్పాడు అతన్ని కలుసుకోవడానికి తను వచ్చినట్లు. సెక్రటరీ సోదర అతన్ని సోఫాలో కూర్చోమని చెప్పి డైరెక్టర్కి ఫోన్ చేసి చెప్పింది. ఓ క్షణం తర్వాత డైరెక్టర్ రూంలోకి ప్రవేశించాడతను. విశాలమైన ఆ గదిలో ఓ పెద్ద టేబుల్ వెనక ఏదో రాస్తూ ఉన్న డైరెక్టర్ దయానిధి తను చేస్తున్న పని ఆపి నవ్వుతూ సాంబశివరావుని ఆహ్వానించాడు. సాంబశివరావు అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాక, ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా, లేక ఏమైనా కూల్ డ్రింక్సా అన్నాడు బెల్ నొక్కబోతూ. వద్దు, ఏమీ వద్దు. మీ కెమెరామ్యాన్ కైలాసరావు హత్య విషయంలో పరిశోధన చేయడానికి వచ్చాను. పోతూ పోతూ ఓసారి పలకరించిపోదామని వచ్చాను అన్నాడు. అవును, చాలా విచారకరమైన విషయం. పాపం కైలాసరావు యువకుడు, మంచి భవిష్యత్తు ఉండవలసినవాడు. ఇలా అర్థాంతరంగా అతన్ని మృత్యువు కబళిస్తుందనుకోలేదు. అతని భార్య పార్వతిని చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఆమెకి నష్టపరిహారం ఈరోజే చెల్లించి వచ్చాను. మా ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఇస్తానని కూడా హామీ ఇచ్చాను అన్నాడు నిట్టూర్పు విడుస్తూ. అవును, నేను ఈ ఉదయం ఆమెను కలిశాను. అయితే మీ కెమెరామ్యాన్ కైలాసరావుతో కలిసి పనిచేసే కల్పన గురించి ఏమైనా చెప్పగలరా? ఆమె కైలాసరావుతో కాక ఇంకెక్కడికైనా వెళ్ళిందా? మీకు తెలియకుండా ఇంకేమైనా సీక్రెట్ మిషన్ మీద వేరేగా కానీ వెళ్ళిందా అడిగాడు సాంబశివరావు. నో, అలా నేనేమీ ఆమెకి వేరే పనేమీ అప్పచెప్పలేదు. ఇద్దరూ కలిసి తెచ్చే న్యూస్కి మంచి క్రేజ్ ఉంది జనాల్లో. మా టీఆర్పీ రేటింగ్ వాళ్ళ వల్ల బాగా పెరిగింది. కైలాసరావు లాంటి ఉద్యోగిని కోల్పోవడం మా ఛానల్కి పెద్ద దెబ్బ. మరి కల్పన ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. నేను కూడా ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నిన్నటి నుండి స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో మరి చెప్పాడతను విచారవదనంతో. కొత్త విశేషాలేమీ తెలియకపోవడంతో స్టేషన్కి తిరిగి బయలుదేరాడు సాంబశివరావు. రాత్రి అతను ఇంటికి వెళ్ళేసరికి టీవీలో కైలాసరావు హత్య, రిపోర్టర్ కల్పన కనిపించకుండా పోవడం సంచలన వార్తగా ప్రసారమవుతోంది. కొన్ని ఛానళ్లలో అయితే చర్చా కార్యక్రమం కూడా మొదలైంది. మీడియా మీద రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, పోలీసుల నిష్క్రియత, ప్రభుత్వ నిర్లక్ష్యం, నేరస్తుల దాడుల గురించి వాడి వేడి చర్చ జరుగుతోంది. అందర్నీ దుమ్మెత్తిపోస్తున్నారు చర్చలో పాల్గొన్న వ్యక్తులు. ఓ 5 నిమిషాలు విన్న తర్వాత విసుగు పుట్టి టీవీ ఆపేశాడు. చంద్రశేఖర్ వద్ద తను సేకరించిన సమాచారం ఆధారంగా ఒక్కొక్కళ్ళని కలుసుకోవడానికి నిర్ణయించుకున్నాడు సాంబశివరావు. లిస్టులో ఉన్న వసంతరావుని కలుసుకోవడానికి ముందు వెళ్ళాడు. వసంతరావు ఓ రాజకీయ నాయకుడు. DTV వాళ్ళు నా గురించిన వార్త ప్రసారం చేసిన తర్వాత పార్టీలో నా పరపతి బాగా పెరిగింది. ఇంతవరకు ఈసారి ఎలక్షన్లలో పార్టీ టికెట్ దక్కుతుందా లేదా అన్న బెంగ ఉండేది. ఇప్పుడు అధిష్టానం ఖచ్చితంగా నాకే పార్టీ టికెట్ ఇవ్వబోతున్నట్లు చెప్పింది నవ్వుతూ చెప్పాడు వసంతరావు. సినీ హీరోయిన్ హీరా అయితే వాళ్ళు ప్రసారం చేయబోయే వార్తల వల్ల నా ఇమేజ్ బాగా పెరుగుతుంది. అందుకే వాళ్ళు టీవీలో అవి ప్రసారం చేస్తారనేసరికి నేను చాలా ఆనందించాను. నేను వెంటనే ఓ 10-15 చిత్రాల్లో బుక్ అవడం ఖాయం అంది. అలా ఒక్కొక్కరిని విడివిడిగా కలిసి విచారించాడు. కానీ ఎక్కడా ఏ క్లూ కూడా లభించలేదు. ఏసీపీ మిశ్రాని, మంత్రి మంగపతిరావుని కలిశాడు. మరో 2 రోజులు గడిచినా కేసులో ఏ విధమైన పురోగతి లేదు. హంతకుడు దొరకలేదు. కల్పన ఆచూకీ కూడా లభ్యం కాలేదు. శివరాం స్టేషన్కి రోజు వస్తూనే ఉన్నాడు. సాంబశివరావుని తన కూతురు కల్పన ఆచూకీ తెలుసుకోమని ప్రాధేయపడుతూనే ఉన్నాడు. అతనిలో
తన కూతుర్ని తిరిగి చూస్తానన్న ఆశ సన్నగిల్లసాగింది. నిద్రాహారాలు మానేసి చాలా ఆందోళనగా కనిపిస్తున్న శివరాంని చూసి సాంబశివరావు జాలిపడ్డాడు. కల్పన గదిలో ఏమైనా క్లూ లభిస్తుందేమోనని అనిపించడంతో శివరాంతో అతని ఇంటికి వెళ్ళాడు. కల్పన గది మొత్తం గాలించాడు. రూమ్లో ఓ అరడజను హ్యాండ్ బ్యాగులు ఉంటే అవన్నీ చెక్ చేశాడు. అలమారులు, వార్డ్రోబ్లు ఏది వదలలేదు. ఆమె డైరీ అలమారులో ఓ మూల ఉంటే చేతిలోకి తీసుకున్నాడు. అందులో కొన్ని వివరాలున్నాయి. కైలాసరావు హత్య జరిగిన ముందు ఆమె ఏమైనా రాసుకుందా అని తిరగేశాడు. ఆమెకి డైరీ రాసే అలవాటు లేకపోవడం వల్ల చాలా పేజీలు ఖాళీగానే ఉన్నాయి. కేవలం కొన్ని పేర్లు, వివరాలు, ఫోన్ నెంబర్లు, టూకీగా ఏవో సమాచారాలు రాసి ఉన్నాయి. తాను చంద్రశేఖర్ వద్ద నుండి తెచ్చిన సమాచారంతో పోల్చాడు. అందులో లేనివి డైరీలో ఉన్నవి మనస్సులో మననం చేసుకొని అక్కడి నుంచి కదిలాడు. కల్పన ఫోటోతో పాటు ఆమె వివరాలు అన్ని పోలీస్ స్టేషన్లకి పంపాడు. ఎక్కడి నుంచైనా ఏమైనా సమాచారం తెలుస్తుందేమోనని. మరో 2 రోజులు గడిచినా ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు. ఒకవేళ కైలాసరావుని హత్య చేసిన హంతకుడు ఆమెని అపహరించి ఎక్కడో దాచిపెట్టాడేమో, లేక ఆమెను కూడా హత్య చేసి ఉంటాడేమోనని ఓ అనుమానం తలెత్తింది సాంబశివరావు మదిలో. ఒకవేళ ఆమెని నిర్బంధించి ఉంచాడంటే ఎందుకు నిర్బంధించి ఉంచాడు? ఎవరు ఆ దుశ్చర్యకి పాల్పడి ఉంటారు? అందుకు కారణం ఏమిటై ఉంటుంది? ఆమె వద్ద ఎలాంటి రహస్యాలు ఉన్నాయి? అవి గాని అతనికి చిక్కలేదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే గాని కేసు ఏమాత్రం తేలదని ఓ నిర్ధారణకి వచ్చాడు. ఇలా ఆలోచిస్తూ ఉంటే మరో సందేహం తలెత్తింది అతని మనసులో. ఏదో రహస్య సమాచారం, ఫోటోలు, వీడియో సేకరించిన తర్వాత కైలాసరావుకి కల్పనకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి అతన్ని ఆమె హతమార్చి కావాలని అండర్ గ్రౌండ్కి వెళ్ళలేదు కదా అన్న అనుమానం కూడా ఓ వంక అతని మనసుని తొలిచేస్తోంది. అయితే కైలాసరావు బలం ముందు ఆమె తప్పకుండా శక్తిహీనురాలే. ఆమె అతన్ని కత్తిపోట్లు పొడుస్తూ ఉంటే ప్రతిఘటించకుండా ఉండడు కదా. పోస్ట్మార్టం రిపోర్టు బట్టి ఆ కత్తిపోట్లు ఎవరో కైలాసరావు కన్నా బలమైన వ్యక్తి చేసినవే. ఆమెకి ఇంకెవరైనా సహకారం అందించారేమో. అలాంటప్పుడు ఆ వ్యక్తికి కల్పనకి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఆమె పాత్ర కూడా ఈ హత్యలో ఉందా? అలా లేకపోతే ఏ సూచన వదలకుండా ఎందుకు ఆమె అక్కడి నుంచి మాయమైంది అన్న సందేహాలు సాంబశివరావు మనస్సుని తొలిచేస్తున్నాయి. ఏ విషయమూ తేలాలంటే ముందు కొన్ని సందేహాలు తీరాలి. తాను సేకరించిన సమాచారమంతా మరోసారి విశ్లేషించాడు సాంబశివరావు. కైలాసరావుకి వచ్చిన ఫోన్ల కాల్ డేటా చెక్ చేశాడు. ఏ రోజు కనపడకుండా పోయాడో ఆ రోజు ఏమేం కాల్స్ వచ్చాయో చూశాడు. ఆ రోజు ఇద్దరికే కాల్ చేసినట్లు అందులో తెలిసింది. ఒకటి కల్పనకి. మరో ఫోన్ నెంబర్ చూడగానే అతని భ్రుకుటి ముడిపడింది. అలాగే కల్పన డైరీలో చూసిన సాంబశివరావుకి ఆమె తన స్నేహితురాలు రజనీకి చాలాసార్లు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఆ ముందు రోజు రాత్రి ఆమె రజనీకి ఫోన్ చేసింది. ఆమెని కలిస్తే ఫలితం ఏమైనా ఉంటుందేమోనని అనిపించింది అతనికి. కల్పన డైరీలో కనపడిన ఆమె అడ్రస్ గుర్తు చేసుకుని రజనీ ఇంటికి బయలుదేరాడు. అక్కడికి చేరేసరికి ఆమె ఇంటికి తాళం వేస్తూ ఎక్కడికో బయలుదేరబోతున్నదల్లా అప్పుడే పోలీస్ జీపులోంచి దిగిన సాంబశివరావును చూసి ఎందుకో తడబడింది. రజనీ గారు, మిమ్మల్ని కలుసుకోవడానికే వచ్చాను అన్నాడు. ఇక తప్పదన్నట్లు ఆమె తాళం తీసి ఇంట్లోపలికి అడుగుపెట్టింది. అదో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. రజని ఓ కుర్చీలో కూర్చొని ఇబ్బందిగా కదిలింది. మీరు కల్పనకి మంచి స్నేహితురాలని విని వచ్చాను. ఆమె గత 4-5 రోజులుగా కనపడడం లేదని మీకు తెలుసనుకుంటాను. ఆమెని నిశ్చితంగా గమనిస్తూ చెప్పాడు సాంబశివరావు. అవునన్నట్లు తలూపిందామె. కల్పన మీతో చాలాసేపు మాట్లాడేది కనుక మీకు ఆమె గురించి చాలా విషయాలు తెలుసనుకుంటాను. ఏమీ దాచకుండా చెప్పండి అన్నాడు. అయినా రజని పెదవి విప్పకుండా సందేహంగా అతన్నే చూస్తూ ఉండడంతో మీకేం భయం లేదు, మీకు తెలిసిందంతా చెప్పండి అనడంతో నోరు విప్పిందామె. ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు సాంబశివరావు. మళ్ళీ మీ వద్దకు ఇంత త్వరగా రావాల్సి వస్తుందని అనుకోలేదు అన్నాడు సాంబశివరావు అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుండు. గుడ్ ఈవినింగ్ సాంబశివరావు గారు, మీ పరిశోధన ఎంతవరకు వచ్చింది? కల్పన గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడతను. చిక్కుముడి విడిపోయింది. మీ సహకారం ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా సులభంగా తేలిపోతాయి అన్నాడు సాంబశివరావు కుర్చీలో వెనక్కు వాలి. నా సహకారమా అని వింతగా చూశాడతను సాంబశివరావు వైపు.
అవును మిస్టర్ దయానిధి గారు, మీరే కైలాసరావుని హత్య చేయించి కల్పనని నిర్బంధించారు. అందుకు పూర్తి ఆధారాలు నాకు లభ్యమయ్యాయి చెప్పాడు సాంబశివరావు అతని వైపు సూటిగా చూస్తూ. ఒక్కసారి కోపంతో వణికిపోయాడు దయానిధి. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? కనీసం ఎవరితో మాట్లాడుతున్నారో బోధపడుతోందా? నేను పేరు పొందిన మీడియా అధిపతిని. ఇలా మాట్లాడడానికి మీకెంత ధైర్యం? అన్నాడు అతని మొహం కోపంతో ఎర్రగా మారగా. అతని వైపు ఏమాత్రం బెదురు లేకుండా చూశాడు సాంబశివరావు. మీరు వినియోగించిన కిరాయి రౌడీ నాగరాజు ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. అతను అన్ని విషయాలు వివరంగా చెప్పాడు. తను చేసిన నేరాల్ని ఒప్పుకున్నాడు. మీ ఆదేశంతో అతను నిర్బంధించి వచ్చిన కల్పనని విడిపించాం. మీకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి చాలనుకుంటాను చెప్పాడు సాంబశివరావు నిబ్బరంగా. నాగరాజు పేరు వినగానే దయానిధి మొహం తెల్లగా పాలిపోయింది. అతన్ని చూస్తూ సాంబశివరావు తిరిగి ఇలా చెప్పసాగాడు. మీ ఆదేశం పైన కెమెరామ్యాన్ కైలాసరావుతో కల్పనని ప్రముఖ రాజకీయ నాయకుడైన ధనంజయరావుకి గల డ్రగ్స్ లింక్స్ వెలిదీయడానికి ఉపయోగించారు రహస్యంగా. వాళ్ళిద్దరూ కలిసి ధనంజయరావు రహస్యంగా సాగించే మాదక ద్రవ్యాల వ్యాపారాల గుట్టుమట్లు కనిపెట్టారు. ఫోటోలు, వీడియోలతో పాటు అన్ని సమాచారాలు సేకరించి మీకు చెప్పారు. ఆ సంచలన వార్త మీ టీవీలో ప్రసారం చేసి రేటింగ్ పెంచుకోవాలని మీరు మొదట అనుకున్నారు. తీరా మీరు ఆ వార్తలు సేకరించిన తర్వాత ఆ విషయం ధనంజయరావుకు తెలిసి మీతో బేరానికి దిగాడు. చివరికి మీ ఇద్దరి మధ్య బేరం కుదిరింది. దాంతో మీరు ఆ సమాచారం మీకు నేరుగా అందివ్వమని కైలాసరావుకి, కల్పనకి చెప్పారు. మీరు ధనంజయరావుతో చేసుకున్న రహస్య ఒప్పందం వాళ్ళకి తెలిసింది. మీ నిజస్వరూపం వాళ్ళకి బోధపడింది. అందుకే ఆ సమాచారం అంతా రహస్యంగా ఒకచోట దాచారు. వాళ్ళిద్దరూ మీకు లొంగకుండా మీ ప్రత్యర్థి టీవీని సంప్రదించారు. ఆ విషయం తెలిసి నాగరాజ్ సహాయంతో వాళ్ళిద్దరినీ బంధించారు మీరు. ఎంతకీ లొంగకపోగా పౌరుషంగా మాట్లాడిన కైలాసరావుని అంతమొందించారు. కల్పనను మాత్రం ఇంకా బంధించే ఉంచారు. ఆమె కూడా మాట వినకపోతే ఆమెకు కూడా అదే పరిస్థితి ఎదురై ఉండేది. ఈలోపు నాగరాజు మాకు చిక్కాడు. కల్పన అతని నిర్బంధం నుంచి బయటపడింది. వాళ్ళిద్దరూ సేకరించిన రహస్య సమాచారం కూడా మా చేతులకు వచ్చింది. దాన్ని సంబంధించిన నార్కోటిక్ డ్రగ్స్ అధికారులకు అందించడం జరిగింది. ఈ పాటికి ధనంజయరావు కూడా వాళ్ళ కస్టడీలో ఉండి ఉంటాడు. ఇప్పుడు మీ వంతు వచ్చింది. నిజాన్ని నిర్భయంగా బయటపడడానికి మీరు టీవీ ఛానల్ ప్రారంభించినా నేరస్తులతో లాలుచిపడి ఇలాంటి హేయమైన పని చేయడం సిగ్గుచేటు. దేశంలోని యువతని నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాల వ్యాపారం చేయడమే ఓ పెద్ద నేరమైతే అలాంటి నేరస్తుడితో లాలుచిపడ్డం కూడా నేరమే. అలాంటి నేరంలో భాగస్వామి అయిన మిమ్మల్ని న్యాయస్థానానికి అప్పచెప్పడం నా విధి. సంచలన రహస్య వార్తలు సేకరించే కైలాసరావు, కల్పనలకి శత్రువులు చాలామందే ఉంటారు కనుక మీ మీద అనుమానం రాదని మీ ధీమా. ఎంతోమంది అనుమానితులు ఉండగా వాళ్ళని ఆ పనిలో వినియోగించిన మీపై ఎవరికీ అనుమానం రాదని మీరు అనుకున్నారు. చివరికి ఏసీపీ మిశ్రాపైకి, మంత్రి మంగపతిరావు పైన మా అనుమానాన్ని మళ్లించారు. అయినా నిజం మాత్రం దాగదు, నేరం దాగదు. నేరస్తుడు సమాజంలో ఎంత పెద్ద వ్యక్తిగా గుర్తింపు పొందినా చట్టానికి మాత్రం చిక్కక తప్పదు. తగిన శిక్ష పడకుండా కూడా తప్పదు అని ముగించాడు సాంబశివరావు. సాంబశివరావు వైపు చూడడానికి మొహం చెల్లక తల వంచుకున్నాడు దయానిధి. తను ఏ పనిలోకి దిగినా స్నేహితురాలు రజనీతో చర్చించడం కల్పనకి అలవాటు. అలాగే ధనంజయరావు డ్రగ్స్ వ్యవహారం, ఆ తర్వాత దయానిధితో జరిగిన సంభాషణ కూడా వాళ్ళ మాటల్లో వచ్చింది. కల్పన మాయమైన తర్వాత రజని ముందు పోలీసుల్ని కలుసుకోవాలని భావించినా దయానిధి, ధనంజయరావు తననేం చేస్తారో అన్న భయం వల్ల నోరు మెదపలేదు. సాంబశివరావు అభయం ఇవ్వడంతో తనకు తెలిసిందంతా అతనికి చెప్పేసి కల్పనని ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడింది. తన వద్ద కల్పన దాచి ఉంచిన పెన్ డ్రైవ్ అతనికి అందించింది. ఆమె నుంచి సేకరించిన సమాచారంతోనే సాంబశివరావు తీగను కదిలించేసరికి డొంకంతా బయటపడింది. హత్యానేరంపై దయానిధి, నాగరాజు అరెస్ట్ అయ్యారు. ధనంజయరావును జ్యుడిషియల్ రిమాండ్లోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు సంబంధిత అధికారులు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.